సర్పంచ్ ఎన్నికల వేళ బరిలో 90 ఏళ్ల వృద్ధుడు. ల్యాండ్ పూలింగ్ కు రైతులు ఓకే. శబాష్ డాక్టర్. సిమెంట్ లో బురద. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. తుళ్లూరు మండలం వడ్డమానులో మంత్రి నారాయణ పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో కలిసి రైతులతో సమావేశం నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్ పైన రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. మంత్రి నారాయణకు భూమి దస్తావేజులు అందజేశారు 3 రైతులు. ల్యాండ్ పూలింగ్ కు వడ్డమాను గ్రామ రైతులు సానుకూలంగా ఉన్నారని మంత్రి తెలిపారు. రైతులు అడిగిన కొన్ని అంశాలను సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు నారాయణ. 29 గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులతో పాటు వడ్డమానులో కూడా మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి చెప్పారు. రైతులకు ఇచ్చే ప్లాట్లలో ముందుగా 2 వరుసల రోడ్లు నిర్మించి వినియోగానికి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గోపాలపురం నియోజకవర్గం గౌరీపట్నంకు చెందిన విద్యార్థులు ఫాతిమా రాణి, పలువురు మహిళలు జనసేనలో చేరారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చిన్నబాబు ఆధ్వర్యంలో జనసేన కండువా కప్పుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలకు మహిళలు పెద్ద ఎత్తున ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు చిన్నబాబు చెప్పారు. మహిళలు, యువత జనసేన వైపు ఆకర్షితులై పార్టీలో చేరడం సంతోషంగా ఉందని చిన్నబాబు తెలిపారు. అదే మేరీమాత టెంపుల్కి సంబంధించి వీళ్ళందులో పార్ట్ అయ్యి నిత్యం అక్కడ జరిగే కార్యక్రమాలు, వచ్చే భక్తులకి ఏర్పాట్లు చూసి ఇప్పుడు ప్రజలకి ఏం కావాలో అవసరం చుట్టుపక్కల వారికి అందించే పరిస్థితిలో ఇవి ఉండటం చాలా ఆనందదాయకం. మరి కళ్యాణ్ గారి ఆశయాలకు తగ్గట్టుగానే ఎప్పుడు ప్రజల్లో ఉండేవాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి పనిచేయాలని ఒక సిద్ధాంతం అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ప్రతిఫలం ఆశించకుండా పనిచేయడమే జనసేన లక్ష్యం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాలకొల్లు నియోజకవర్గంలో 60,000 సంతకాలను సేకరించామని వైసీపీ నేత గుడాల శ్రీహరి గోపాలరావు తెలిపారు. అబద్దాలతో ప్రజలను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. తట్ట మట్టి, బస్తా సిమెంట్ అంటూ వైసీపీని విమర్శించడమే మంత్రి నిమ్మల పనిగా పెట్టుకున్నారని, ఆయనకు చిత్తశుద్ది ఉంటే దొక్కులూరు మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం కాకుండా చేయాలన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వెళ్ళి గేదెలు వేస్తున్నాయి, ఆవులు వేస్తున్నాయని అని ఇప్పుడు తెలియట్లేదా ఈ మంత్రి గారు అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మంత్రి పదవి ఎంజాయ్ చేయడం కాదు, పాలకొల్లు నియోజకవర్గంలో ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటే కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీగా మారేదాకా పోరాటం చేయాలి. అతను నీతైన నిజాయితీ గల నాయకుడైతే, అంతేగాని వచ్చి నేను అభివృద్ధి ప్రదాతని అక్కడ అది చేశాను, ఇక్కడ సింబల్ చెరువు బాగు చేశాను, శ్మశానంలో 6 మొక్కలేశాను, ఈ కౌలు చెప్పుకోవడం కాదు. నిజాయితీగా నువ్వు కాలేజీ నిలబెట్టి అప్పుడు మాట్లాడు. మేమందరం కూడా వైఎస్ఆర్సీ గురించి పట్ల నీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తాను. అంతేగాని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాకినాడ రూరల్లో సంతకాల సేకరణ చేపట్టారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 65,000 సంతకాలు సేకరించామని కన్నబాబు తెలిపారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యురేనియం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న కేకే కొట్టాల గ్రామ ప్రజలు టీడీపీ నేత బీటెక్ రవి ఆధ్వర్యంలోని కడప జిల్లా కలెక్టర్ను కలిశారు. యురేనియం టైల్ పాండ్తో పర్యావరణం దెబ్బతింటోందన్నారు. పంట పొలాలు, నీరు కలుషితం కావడంతో ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నామని కలెక్టర్కు గ్రామస్తులు వివరించారు. యురేనియం ప్రాజెక్టు యాజమాన్యం గ్రామస్తుల సమస్యలను పరిష్కరించడం లేదని, దీనికి పరిష్కారం చూపాలని రవి కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం బూదిలి గ్రామ సమీపంలో అక్రమ సిమెంట్ దందా వెలుగు చూసింది. కర్ణాటక సరిహద్దులోని బూదిలి గ్రామ సమీపంలో కస్తూరి సిమెంట్ ఫ్యాక్టరీపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. సిమెంట్ లో ఫ్లై యాష్ ను మిక్స్ చేసి అమ్ముతున్నట్లు తేలింది. నకిలీ సిమెంట్ ను అల్ట్రాటెక్ సిమెంట్ సంచుల్లో నింపి కర్ణాటకలో అమ్ముతున్నట్లు లీగల్ మెట్రాలజీ అధికారులు గుర్తించారు. సిమెంట్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని ఫ్యాక్టరీని సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారులు జొన్న పంటను పరిశీలించి వాటికి వచ్చే పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ చర్యలపై రైతులకు వివరించారు. రైతులకు అవసరమైన పురుగుల మందులు 50% సబ్సిడీతో ఇవ్వటం జరుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి తెలిపారు. రైతులకు కావలసిన యూరియాను వెంటనే అందిస్తామన్నారు.
వరంగల్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. వర్ధన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఎలక్షన్ సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్యసారథి పరిశీలించారు. జిల్లాలో వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి 3 మండలాల్లో 731 వార్డులు, 85 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. 6 గ్రామ పంచాయతీలు, 46 వార్డులు ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని ఆమె తెలిపారు. సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 878 పోలింగ్ స్టాఫ్ వర్క్ చేస్తా ఉన్నారు అండ్ 845 పోలీస్ స్టాఫ్ వర్క్ చేస్తా ఉన్నారు. వీటితో పాటు మనకి 25 మంది మైక్రో అబ్జర్వర్స్ ని మనం డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ 25 మంది కాకుండా మిగతా 60 సెంటర్స్ లో మనము వీడియోగ్రఫీ అనేది ఏర్పాటు చేశాము. అండ్ వీఆర్ ఆల్ రెడీ ఫర్ ది ఎలక్షన్. రైట్ నో డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. రేపు మార్నింగ్ 7 నుంచి 1 గంట వరకు ఎలక్షన్ టైం. 6 గంటలకి మాక్ పోల్ అనేది నిర్వహిస్తాము. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జూపల్లి రఘుపతిరావు ఇంటింటికి తిరిగి ముమ్మర ప్రచారం నిర్వహించారు. గత 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ గ్రామ ప్రజలకు సేవ చేస్తూ వచ్చామని చెప్పారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని ఆయన తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తనను గెలిపిస్తారని రఘుపతిరావు ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే నేను 30 సంవత్సరాల నుండి చిన్న వార్డు నెంబర్ గా నుండి ఎదుగుకుంటూ గ్రామ ప్రజల కోసానికే పదవే ముఖ్యం కాదని గ్రామ ప్రజల అందుబాటులో పనిచేస్తూ ముఖ్యంగా గ్రామానికి ఎన్నో డెవలప్ చేశాం. వాటర్ కానీ, విద్య, వైద్యం, అన్ని రకాల గ్రామాలలో ఎవ్వరికి కూడా ఏ ఆపద వచ్చినా ఉదయం నుండి సాయంత్రం వరకు హాస్పిటల్ తీసుకుపోయి ఎక్కడ ఉన్నా నేను ఆ మనిషికి పని అయ్యే వరకు దగ్గరుండి చేయించిన కొన్ని పనులు కూడా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి పెళ్లిళ్ళకి కానీ, పేరంటాలకు కానీ, ఎక్కడున్న ఉపాధి కోసానికి కానీ, లేకపోతే నల్గొండ జిల్లా దామరచర్ల మండలం కేజీఆర్ కాలనీ తండాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనావత్ సిద్దు నాయక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని సిద్దు చెప్పారు. తాండా ప్రజలకు తాను అందుబాటులో ఉంటానని, తనకు ఓటు వేసి గెలిపించాలని తాండావాసులను కోరారు. పంచాయతీ ఎన్నికల్లో కురవృద్ధులు కూడా పోటీకి సై అంటున్నారు. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్ పదవికి 95 ఏళ్ల గుంటకండ్ల రామచంద్రారెడ్డి పోటీ పడుతున్నారు. ఈయన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి. రామచంద్రారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు జగదీష్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో పోటీకి సై అంటే సై అంటున్నారు రామచంద్రారెడ్డి. యువకుళ్లా తిరుగుతూ తన్ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంకు చెందిన 91 ఏళ్ల రాయల వెంకటేశ్వర్లు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రజల వద్దకు వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల్లో పోటీకి తన వయసు అడ్డు రాదని రాయల వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యమని, ప్రజల కోరిక మేరకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఉప సర్పంచ్గా 30 ఏళ్లు పనిచేశానని, ఇప్పుడు సర్పంచ్గా ఉండాలని గ్రామస్తులు కోరుతున్నారని ఆయన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దం చేసినట్లు ఆర్డీఓ రాధాబాయి తెలిపారు. వేములవాడ ఎంపీడీఓ కార్యాలయం నుంచి పోలింగ్ సామాగ్రిని గ్రామాలకు తరలించామన్నారు. 5 మండలాల్లో జరిగే ఎన్నికల్లో 2250 మంది పోలింగ్ సిబ్బందిని నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ తో పాటు అదనపు భద్రతా సిబ్బందిని నియమించినట్లు ఆర్డీఓ చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు. జాగృతి జనం బాటలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కవిత పర్యటించారు. ప్రభుత్వ స్కూల్ను పరిశీలించారు. మన ఊరు మనబడి కొన్ని పనులు జరిగాయన్నారు. స్కూలుకు కాంపౌండ్ వాల్, సీసీ కెమెరాలు లేవని చెప్పారు. విద్య, వైద్యం, మౌలిక వసతులపైన ఫోకస్ చేస్తున్నట్లు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. నన్ను నిజామాబాద్ వరకే పరిమితం చేశాను. మేము నిజామాబాద్లోనే ఉన్నా తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదు. ఈ జనం బాట కార్యక్రమం పెట్టుకున్నది కూడా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ
అభివృద్ధి జరిగింది, ఏం జరగలేదు. ఈ అంశాలను డెఫినెట్గా ఆలోచన చేసుకుంటాం. మిగిలి ఉన్న పనులు చేయడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. మంచి పనులు జరిగిన చోట జరిగినాయి. ఇక్కడ నిలబడి మీ స్కూల్ కట్టి మంచిగా పాత స్కూల్ నుంచి మంచిగా కట్టింది, కానీ ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయి ఈ స్కూల్లో. వాటి మీద అయితే ఎవరో పనిచేయాలి. ప్రతిపక్షం పట్టించుకుంటలేదు, పాలకపక్షం అసలే పట్టించుకుంటలేదు. జాగృతి జన నెల్లూరు జిల్లా కలువాయిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు దీక్షలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. ఆదోని జిల్లా ఉద్యమం ఊపందుకుంది. ఆదోని ప్రత్యేక జిల్లాగా చేయాలంటూ ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు తెలిపాయి. ఇవాళ తెల్లవారుజామునే ఆర్టీసీ డిపో వద్దకు చేరుకున్న జిల్లా సాధన సమితి జేఏసీ నాయకులు మహాధర్నా చేపట్టారు. వెంటనే ఆదోని ప్రత్యేక జిల్లాకు చేయాలని డిమాండ్ చేశారు. అటు జేఏసీ నాయకుల మహాధర్నాతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆదోని పట్టణంలోని హోటల్స్, థియేటర్స్, షాపు యజమానులు స్వచ్ఛందంగా బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈషా ఫౌండేషన్ అనుబంధ సంస్థ మిరాకిల్ ఆఫ్ మైండ్ సద్గురు అవగాహన పాదయాత్ర బృందం కరీంనగర్ కు చేరుకుంది. వెంకట్ సాయిబాబు ఆధ్వర్యంలో నవంబర్ 25న కాగజ్ నగర్ లో ప్రారంభమైన ఈ యాత్ర హైదరాబాద్ ట్యాంక్ బండ్ వరకు కొనసాగనుంది. 7 నిమిషాలు ధ్యానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 14 పాఠశాలల్లో 9,100 మంది విద్యార్థులకు 7 నిమిషాల యాప్ పై అవగాహన కల్పించినట్లు వెంకట్ పేర్కొన్నారు. క్యాన్సర్ తో పోరాడుతున్న అనంతపురంకు చెందిన బాలుడికి మంత్రి లోకేష్ అండగా నిలిచారు. చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా 12 లక్షల ఆర్థిక సాయాన్ని బాలుడి కుటుంబానికి అందజేశారు. అనంతపురంకు చెందిన 12 ఏళ్ల కె చిన్నికృష్ణ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. బెంగళూరులోని శ్రీ శంకర క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా బాలుడికి చికిత్సను అందిస్తూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో బాలుడి కుటుంబం మంత్రి లోకేష్ ను సాయం అందించాలని కోరారు. దీనిపై స్పందించిన లోకేష్ బాలుడికి 12 లక్షలు అందించారు. మంత్రికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జర్మనీలో నర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. హైదరాబాద్ మూసారాంబాగ్ లో వీసా విజన్ కన్సల్టెన్సీ విదేశాలకు పంపిస్తామని చెప్పి నిరుద్యోగుల వద్ద ₹1 కోటి వసూలు చేశారు. జర్మన్ భాషలో శిక్షణ, వీసా, వసతి, ఉద్యోగం కల్పిస్తామని చెప్పడంతో 50 మంది నిరుద్యోగులు లక్షలాది రూపాయలు చెల్లించారు. నెలలు గడిచినా కన్సల్టెన్సీ డైరెక్టర్ రఘువీరారెడ్డి సీత స్పందించడం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన రీతిలో స్పందించడం లేదన్నారు. పైగా తామే దాడి చేసినట్లు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నట్లు బాధితులు చెప్పారు. తాము చెల్లించిన ఫీజులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన 4 lakhs కి ఫారెన్ పంపిస్తాము. వీళ్ళంతా స్టాఫ్ నర్సు, వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ట్రైనింగ్ చేసి అక్కడ అకామిడేషన్ విత్ జాబ్తో అన్ని సెక్యూరిటీతో ఈయన ఉంటారని వీళ్ళ దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. ఒక 6 నెలలు కాస్త 1 year అయింది. 1 year కాస్త ఇంకా పొడుగుతూనే ఉంది, కానీ ఆయన దాంట్లో ఎలాంటి డెవలప్మెంట్ తిరుమల శ్రీవారి చెంత మరో స్కామ్ బయటపడింది. పట్టు వస్త్రాల కొనుగోలులో మరో మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి ఆలయంలో ఉన్నత అతిథులకు, వీఐపీలకు ప్రత్యేక సేవల్లో ఉపయోగించే పట్టు వస్త్రాలు అత్యుత్తమ నాణ్యతతో ఉండాలి అనే నియమం ఉంది. 2015 నుంచి 2025 వరకు 10 ఏళ్ల పాటు పాలిస్టర్ వంటి నాసిరకం వస్త్రాలను పట్టు వస్త్రాల పేరుతో సరఫరా చేసినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. అసలు ధర 100 నుంచి 400 మాత్రమే ఉండే వీటిని 1400కి సరఫరా చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఏసీబీతో విచారణ జరిపించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ సబ్ డివిజన్ లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా ఆటకట్టించారు పోలీసులు. 5గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 2023 నుంచి హిందూపూర్ సబ్ డివిజన్ పరిధిలో అనేక దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.